కూర్చోండి మిమ్మల్ని నా బిడ్డ అన్న సంగతి నా బిడ్డ ప్రార్థన చేసి పూజకి పోతున్నారు. అందరు ప్రార్థన చేసినారు, వేడుకున్నారు. మంత్రి గారు మంత్రి వరంగల్కి వస్తారు కదా, మిమ్మల్ని చూస్తాను కానీ వచ్చింది. సంతోషం. అత్తమ్మను నిన్ను చూస్తాను కానీ వచ్చింది. అత్తమ్మ చనిపోయింది. బాధపడుతున్నా ధైర్యంగా ఉన్నారా? మేడం మీరే ధైర్యం చెప్పాలి. మరి చెప్తున్నారా? అమ్మకు మీరే ధైర్యం కూర్చుంటున్నారా? అమ్మతో అక్కడ ఉంటుంది. మీ అక్క మ్యారేజ్కి వచ్చాను ఫస్ట్ టైం. అందరూ కూడా బాగా క్రమశిక్షణ నేర్చుకోవాలి, ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి, హెల్పింగ్ నేచర్ తీసుకోవాలి. ఇది ఒక ఆదర్శవంతమైన వ్యవస్థ కాబట్టి విద్యాలయం ఎంతో కష్టం నష్టం ఉన్నప్పుడు నడిపిస్తున్నది మీ అందరి కోసం. కాబట్టి మీరు డిసప్పాయింట్ ఉండొద్దని మేము కూడా ఒకసారి అప్పుడు ఆమె పెళ్ళి అప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఇబ్బందులు ఉన్నదని ఒకసారి బాగా చదువుకోండి.